నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఎన్నికల ఫలితాలకు ఇక కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఆయా పార్టీలు తామే అధికారంలోకి వస్తామని ధీమాలు వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అయితే సర్వే రిపోర్ట్లు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పేసి విజయకేతనం ఎగరవేస్తున్న నేపథ్యాన్ని, ఇటు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీట్లు తగ్గిన తమ హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పేసి సంకేతాలు ఇవ్వడం, 4వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగును ఏర్పాటు చేయడం. మరి ఈ రెండు పార్టీల సంగతి ఇట్లా ఉంటే మరి భారతీయ జనతా పార్టీ అయితే ఏ సర్వే రిపోర్టు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 10 నుంచి 15 దాటకుండా సీట్లను ఇవ్వడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీలో మరి ఏం జరుగుతుంది? అంతర్మథనం చేసుకుంటున్నారా, సమీక్షలు చేసుకుంటున్నారా, ఏ విధమైన సమీక్షలు చేసుకుంటున్నారు, కానీ ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు అనే దాని మీద ఒక చర్చ కూడా రేకెత్తున్నది. అయితే ఆ చర్చ సంబంధించింది మనం ఒకసారి చూద్దాం. అయితే ప్రధానంగా ఇప్పుడు అధిష్టానం అయితే అంటే హైకమాండ్ మాత్రం తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ హోరాహోరీ ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి మోదీతో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్ షా, వివిధ రాష్ట్రాల సంబంధించిన సీఎంలు, తర్వాత కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నియోజకవర్గాల వారీగా ప్రచారాలు కూడా నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించారు. కానీ చాలా హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ పైన ఖచ్చితంగా ఒక కీలక భూమిని పోషించబోతున్నామని చెప్పేసి చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఇటీవలి కాలంలో అదే భారతీయ జనతా పార్టీలో ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు అంటే ఖచ్చితంగా మరి ఆ పార్టీ నాయకుడు, కీలక నాయకుడు ఈటెల రాజేందర్ అయితే మరి ఒకవైపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తామంటున్నది, ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో మరి ఈటెల రాజేందర్ అయితే మేము ఖచ్చితంగా ఇక్కడ హంగు రాబోతుంది, మేమే కీ రోల్ పోషించబోతున్నామని చెప్తున్నారు. కానీ చెప్తున్న నేపథ్యంలో ఈ 2 రోజులలో అంటే ఎలక్షన్ ముగిసిన తర్వాత భారతీయ జనతా పార్టీ సంబంధించిన ముఖ్య నాయకుల సమీక్ష ఏ విధంగా ఉంది, మరి వాళ్ళు ఏ ఓటర్లపైన ఆశలు పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు సాధిద్దామనుకుంటున్నారు, ఏ మేరకు ఓట్ల శాతాన్ని సాధిద్దామనుకుంటున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది. మరి ఎక్కడెక్కడ గెలవబోతున్నాము అనేది కూడా ఒక సమీక్ష చేసినట్లుగా సమాచారం. అయితే మనం ఒకసారి పరిశీలన ఇప్పుడు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ప్రధానంగా ఎత్తుకోవడం, బీసీ ఓటర్లు కలిసి వస్తారని చెప్పేసి పార్టీ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా మాదిగ రిజర్వేషన్స్ సంబంధించిన అంశంలో స్వయంగా ప్రధానమంత్రి మోదీ స్వయంగా వచ్చి మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, బిల్లు పెడతామని చెప్పేసి చెప్పడం, దాంతోపాటు మందకృష్ణ మాదిగ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ప్రచారం చేయడంతో అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా బీజేపీకి పోలరైజ్ అయినాయని చెప్పేసి కూడా ఆ పార్టీ అధిష్టానం కావచ్చు, లేకపోతే స్థానిక నాయకులు కావచ్చు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా అంగీకరిస్తున్నది. ఒక దశలో ఇక్కడ ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఎట్లా ఉన్నదని తెలుసుకునేందుకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇక్కడ నేతలకు ఫోన్ చేసి స్వయంగా పరిశీలించారు అనంటే తెలంగాణ పైన అధిష్టానం ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఏ మేరకు ఓట్లు సాధిస్తుంది, ఏ మేరకు ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటుంది అనంటే ఈ 2 అంశాలను ప్రధానంగా బీసీ ముఖ్యమంత్రి ఈ వర్గీకరణ అంశాలను ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆ ఓట్లను పోలరైజ్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే మరి ఈ ఎన్నికల కంటే ముందు మరి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏ విధంగా 2018 ఎన్నికలలో ఒక సీటు గోషామహల్ సీటును విజయం సాధించి 7% ఓట్లను మాత్రమే పొందగలిగింది తెలంగాణలో. ఆ తర్వాత 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసి 4 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా అనూహ్యంగా 19% ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో ఏకంగా 48 కార్పొరేటర్ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. ఆ అంచెలంచెలుగా అటు దుబ్బాక కావచ్చు, ఇటు హుజురాబాద్ కావచ్చు, ఈ ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో
70,000కు పైగా ఓట్లను సాధించింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. అంటే 2019లో ఉన్న 7% క్రమక్రమంగా పెరుక్కుంటూ దాదాపుగా 25-26% పెంచుకున్న భారతీయ జనతా పార్టీ క్రమంగా అంతర్గతంగా జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలోనే ఈ పరిణామం జరిగింది. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి చెప్పుకుంటున్న నేపథ్యంలో మరోవైపు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది అని చెప్పేసి కూడా పెరిగింది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అప్పుడే చెప్పారు. ఈ క్రమంలో మరి గతంలో అంటే ఇన్ని స్థానాలు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్ని స్థానాల కోసం చూస్తున్నది, ఎన్ని స్థానాల కోసం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది, ఎంత శాతం కోసం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దాదాపుగా హైప్కి వచ్చేసింది. 30%కు దగ్గరలో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతోటి మళ్ళీ క్రమంగా గ్రాఫ్ పడిపోతూ వచ్చిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ఆశలు మాత్రం ఉత్తర తెలంగాణ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. అటు దక్షిణ తెలంగాణలో ఒక మహబూబ్ నగర్లోని కల్వకుర్తి, మహబూబ్ నగర్ మీదనే ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తున్నది. మరి ప్రధానంగా ఎన్ని టార్గెట్ చేశారు అని చెప్పేసి అనుకుంటే 20% ఓట్ల కోసం, అంటే 20% ఓట్లు 20 స్థానాల్లో గెలుస్తామా అనే సమీక్ష చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఇటీవలి కాలంలో ఎన్నికల తర్వాత చేసిన సమీక్షలో తెలంగాణలో 20% ఓట్లు సాధిస్తాం, 20 సీట్లను సాధిస్తామని చెప్పేసి ఆ సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తున్నది. ప్రధానంగా అంటే గతం కంటే ఎక్కువ సీట్లను సాధిస్తాం, కానీ ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ జిల్లాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. మరి ఈ జిల్లాలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో మరి ఎన్ని సీట్లు సాధిస్తారంటే 20 వరకు రావచ్చని భారతీయ జనతా పార్టీ నాయకులే ఒక సందర్భంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరి ఎక్కడెక్కడ అనేది కూడా చూస్తే ఈ ఎన్నికల్లో 111 స్థానాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసి 8 స్థానాలను జనసేనకు కూడా అప్పగించడం జరిగింది పొత్తులో భాగంగా. ఎందుకంటే జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి ఆ పొత్తులో చేర్చుకొని 8 సీట్లను కూడా కేటాయించడం జరిగింది. కానీ ఈ క్రమంలో అటు జనసేన తరపున కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో మరి 20 సీట్లు 20% ఓట్లు అనేది మరి సాధ్యమవుతుందా అనంటే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పే దాని ప్రకారం అయితే ప్రధానంగా వరంగల్ జిల్లాలో పరకాల లాంటి స్థానాన్ని కావచ్చు, వరంగల్ తూర్పు లాంటి స్థానాన్ని కావచ్చు, ఇట్లా కొన్ని స్థానాలను బేరీజ్ వేసుకున్నట్లుగా తెలుస్తున్నది. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ టౌను తర్వాత కల్వకుర్తి ఈ 2 నియోజకవర్గాలే కాకుండా అటు కామారెడ్డి, గజ్వేల్, ఇటు హుజురాబాద్, ఇటు దుబ్బాక, గోషామహల్, ఖైరతాబాద్, తర్వాత సనత్ నగర్, ఎల్బీ నగర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇటు కుత్బుల్లాపూర్ ఇట్లా 20 స్థానాలను అంచనా వేసుకున్నట్లుగా తెలుస్తున్నది. అయితే మరి 20% ఓట్లను సాధించి 20 సీట్లను సాధిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో కీ రోల్ పోషించవచ్చు అనేది బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ అధిష్టానం కూడా దానిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తున్నది. మరి ఖచ్చితంగా మరి ఈ 20% ఓట్లు 20 సీట్లు ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీ టార్గెట్ పూర్తవుతుందా లేదా అనేది రేపు ఫలితాలను బట్టి మనం విశ్లేషిద్దాం.